ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మ బిడ్డల కోసం ప్రాణం ఇస్తుంది, కానీ మీ అమ్మ ఎవరిదో ప్రాణం తీసి చచ్చింది. అలాంటి వాళ్ళతో మా అమ్మకి పోలిక. దయచేసి ఇంకోసారి క్రిమినల్ అనకండి. క్రిమినల్ అనక మహానుభావురాలు, దైవాంశ సంభూతురాలు అంటారా? మా అమ్మ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇందులో తెలియకపోవడానికే ఉందమ్మీ. మీ అమ్మ స్వయంగా మీ మేనత్త మొగుణ్ణి చంపిందని దేశమంతా తెలుసు కదా. ఏమి తెలియని దానిలాగా కొత్తగా మాట్లాడతావేంది? చూడు జగదాత్రి, ఇప్పుడు నువ్వు ఓపెన్ గా అన్నదానం చేస్తే ఓ క్రిమినల్ కూతురికి వజ్రపాటి కుటుంబానికి బంధుత్వం ఉందన్న విషయం బయట ప్రపంచానికి తెలుస్తుంది. అదే జరిగితే మా ఇంటికి పరువు పోతుంది. అందుకని నువ్వు ఈ కార్యక్రమం జరిపించడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? జరిగేది తన తల్లి వర్ధంతి, జరిపించేది జగదాత్రి. తన తల్లి కోసం చేసే కార్యక్రమాన్ని ఆపమని చెప్పే హక్కు, అధికారం ఎవ్వరికీ లేదు. అవును యువరాజ్, తన తల్లి పేరు మీద అన్నదానం జరిపించుకుంటే మనకొచ్చే ప్రాబ్లం ఏంటి? ఏందమ్మీ నువ్వు కూడా ఏమి తెలియనట్టుగా మాట్లాడుతా ఉండవు? జగదాత్రి అంటే ఎవరు తెలియకపోవచ్చు గాని వజ్రపాటి ఫ్యామిలీ అంటే ఈ ఊరందరికీ తెలుసు కదా. రేపు వీళ్ళమ్మ ఫోటో పెట్టి అన్నదానం జరిపిస్తే అప్పుడు ఈ అమ్మాయి మన ఇంటి బంధువు అనుకోరా? ఇలాంటి నేర చరిత్ర ఉన్న ఆవిడతో మనం బంధుత్వం కలుపుకున్నాము అంటే మన కుటుంబం పరువు పోదా? పిన్ని ప్లీజ్, చనిపోయిన వారికి సంవత్సరికం జరిపించడం అంటే ఒక పవిత్రమైన కార్యం. దానికి అడ్డుపడ్డం మహాపాపం. మంచి వాళ్లకు జరిపిస్తున్న దానికి అడ్డుపడితే పాపం అవుతుంది, గాని ఇలాంటి క్రిమినల్స్ కి జరిపిస్తున్న దానికి అడ్డుపడితే పాపం అవదమ్మా. ఇంకొకసారి మా అమ్మని క్రిమినల్ అంటే నేను అదుపు తప్పాల్సి వస్తుంది. ఏం చేస్తావే? ఈ ఇంటికి కాబోయే వియ్యంకుల్ని తిడతావా, కొడతావా? నిషిక, ఎందుకు అనవసరంగా విషయాన్ని పెద్ద చేస్తున్నావు? నిజంగా ఆయన ఈ ఇంటికి బంధువే అయితే జగదాత్రి కూడా ఈ ఇంటికి బంధువే. ఆయన మాట్లాడిన మాటల్లో తప్పు లేదు గాని జగదాత్రి మాట్లాడిన మాటల్లో తప్పు కనిపిస్తుందా? నువ్వు ఆగు కేదార్. నేనందరికీ చెప్తున్నాను, ఎవరో పనికి మాలిన వెధవలు, పరమ దుర్మార్గులు చేసిన నేరాలన్నీ మా అమ్మ మెడకి చుట్టుకున్నాయి. ఆ వెధవలెవరో, ఆ దుర్మార్గులెవరో త్వరలోనే లెక్క తేలుస్తాను. నిజమైన దోషులుగా సమాజం ముందు నిలబెడతాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమ్మా, కానీ నా వైపు చూసి ఆ వెధవలెవరో, ఆ దొంగలెవరో, ఇప్పటిదాకా మా అమ్మని 10 సార్లు నేరస్తురాలు అంది మీరే కదా సార్. అందుకే నేను మీకే సమాధానం చెప్తున్నాను. అయినా నేను వాళ్ళనెవరినో తిడుతుంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? నేనెందుకు తడుముకుంటాను? నాకేం అవసరం? అయినా 25 ఏళ్ల క్రితం మిస్ అయిన సాక్ష్యాలు నువ్వు వెతికితే మాత్రం దొరుకుతాయా? గతంలో నేరాలు చేసిన వెధవలు ఇంకా ప్రాణాలతోనే ఉన్నప్పుడు సాక్ష్యాలు కూడా సజీవంగానే ఉంటాయి సార్. ఈ రోజు సాక్ష్యాలు దొరక్కపోవచ్చు, రేపు దొరక్కపోవచ్చు. నా సంకల్పంతో ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతారు. ఆ తర్వాత ఒక్కొక్కడికి తడిచిపోతుంది. లేకపోతే నా పేరు జగదాత్రి కాదు.
అమ్మంటే అందమైన ఆకాశం లాంటిది. దాని మీద ఉమ్ము వేయాలని చూస్తే అది తిరిగి మన మొహం మీదే పడుతుందని మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడారు. అసలు తప్పేంటో తెలియని వాళ్ళు, తప్పే చేయని వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్ళ తప్పులో వేలు పెట్టి చూపిస్తారు. కానీ విచిత్రమేంటో, తప్పులు చేసేవాళ్ళు కూడా మీ అమ్మ తప్పు చేసిందని వేలు చూపించి వెక్కిరించారు. అది నాకే ఎంతో బాధగా అనిపించింది. కన్న కూతురువే, నువ్వెంత బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను. వదినా, బాధపడకు. మా అమ్మ వదిన నన్ను 9 మాసాలు కని పెంచినమ్మ. ఆమెను పట్టుకొని ప్రతిసారి నేరస్తురాలు నేరస్తురాలు అంటుంటే అది విని నా గుండె భరించలేకపోతుంది. మా అమ్మని తిట్టిన ప్రతి ఒక్కరిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. లేదా నిజం నిరూపించలేకపోతే చచ్చిపోవాలనేంత బాధ కలుగుతుంది. నా దగ్గర సాక్ష్యం లేదు కాబట్టి నా ముందే మా అమ్మని దూషించిన ఆక్రోశంతో అరవడం తప్ప వాళ్ళ నోర్లు మూయించలేకపోతున్నాను. నీ బాధను అర్థం చేసుకోగలను జగదాత్రి. కన్నవాళ్లను కంటి ముందే దూషిస్తూ ఉంటే ఎంత నరకమో తండ్రి లేని నాకు తెలుసు. మీ అమ్మని అవమానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మా అమ్మ నిర్దోషని నేను నిరూపిస్తాను. మా అమ్మ ఏ నేరం చేయలేదని ఈ సమాజానికి కనువిప్పు కలిగేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు జగదాత్రి కాదు. పేరు జగదాత్రి కాదు. జగదాత్రి కాదు. ఆల్ ది బెస్ట్ జగదాత్రి. ఈ విషయంలో నీకు తోడుగా నేనుంటాను. ఎలాంటి అవసరం వచ్చినా అండగా నిలబడతాను. నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు. థ్యాంక్ యూ వదినా. మా అమ్మ మీ రూపంలో మాట్లాడిందేమో, మా అమ్మ మీ రూపంలో వచ్చి నాకు సహాయం చేస్తుందేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వదినా. బాధపడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.